గులాబ్ జామున్ ప్యాకెట్ అండి. గులాబ్ జామును ఎలా తయారు చేసేది చూపిస్తాను. 2 గులాబ్ జామున్లు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నమాట. ఇది వెళ్ళకూడదు 145 రూపీస్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 175 గ్రామ్స్ అన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్లో 175 గ్రామ్స్. ఎలా తయారు చేసేది ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు దీంట్లో వచ్చి 900 గ్రాముల చక్కెర వేయాలని ఉండాలి. 9 గ్రాముల చక్కెరకి 9 గ్రాముల నీళ్ళు అన్నమాట. కానీ మనము అంత వేస్తే ఎక్కువ స్వీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం తగ్గించేస్తాము. చక్కెర తక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇది వచ్చి ఒక చక్కెర అన్నమాట. 1 కేజీ ప్యాకెట్ చక్కెర. రెండు గ్లాసు చక్కెర. ఇప్పుడు 3/4 కేజీ చక్కెర వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు 2 గ్లాసు చక్కెరకి 3 గ్లాసు నీళ్ళు పోస్తామండి. మూడు గ్లాసు నీళ్ళు పాకం పెట్టాలన్నమాట. తిక్కుగా ఉంటే మనం గులాబ్ జామున్ వచ్చి అంత కరిగిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్లో బాణీలో వేసి పాకానికి కరగపెడతాం. ఒక చిటికి ఉప్పు, సాల్ట్, ఎందుకంటే అప్పుడే తీపి అనేది మనకి టేస్ట్ వస్తుంది. ఇట్లా కలబెడుతూనే ఉండండి, లేకంటే అడుగున వచ్చి అట్లే ఎక్కువ ఇదే అయిపోతుంది, చక్కెరగా డ్రై అయిపోతుంది. చూడండి, యాలకుల పొడి, ఇట్లా ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలన్నమాట. పాకము ఉంటే ఇట్లా బాగా. ఇప్పుడు చాలండి, ఆఫ్ చేసేస్తాం స్టవ్. ఈ పదంలో రావాలన్నమాట గులాబ్ జామున్. ఇప్పుడు ఈ గులాబ్ జామును ఒక బౌల్లో మనం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. మనం ఎక్కువ పోసుకున్నామంటే చాలా నీళ్ళు అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసి కలిపి పెట్టాలి చూసుకొని. ఇట్లా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకా కొద్దిగా. ఇక్కడ చూడండి, ఇట్లా మనం కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసి, ఒక 5 నిమిషాలు అయినాక చూడండి, ఈ సైజు ప్రకారం అన్నమాట. మీ ఇష్టము, మీకు ఇంకా చిన్నది కావాలంటేనే చేసుకోవచ్చు. మీడియం సైజ్ చేస్తే తినడానికి బాగుంటుంది. ఈ సైజులో చేసుకోవాలి. ఇట్లా లడ్డూలు ఇట్లా చేసి పెట్టుకోవాలంటే ఉంటల్లాగా 40 దాకా వచ్చింది.
ఇప్పుడు కడాయిలో నూనె పోసుకోవాలి. గులాబ్ జామును వేయించడానికి నూనె చాలు. 1/2 లీటర్ నూనె పోస్తే అది బాగా మనం వేయించడానికి బాగుంటుంది. కొద్దిగా వేస్తే అది సరిగ్గా వేగదన్నమాట. కాబట్టి 1/2 లీటర్ నూనె పోయాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ ఉంటలు వచ్చి దీంట్లో వేసుకోవాలి. కొంచెము సిమ్లోనే వేయించాలన్నమాట. స్పీడ్గా వేస్తే లోపల వచ్చి సరిగ్గా ఉడకదు. కాబట్టి సిమ్లోనే ఉడకపెట్టుకోవాలి. మూడు 300 గ్రాము పిండికి మనం ఇంకా కొంచెం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. చిన్న సైజు అయినా కొంచెం మీడియం సైజు అయినా మనము ఇట్లా వంటలు చేసుకోవచ్చు. కానీ ఇది పాకంలో ఊరిందంటే ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. ఇట్లా సిమ్లోనే ఉడకపెట్టుకోవాలి. అప్పుడు లోపల ఉంటే పిండి కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. కానీ కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. పైన కలర్ వస్తుంది, లోపల ఉడకదన్నమాట. చూడండి, ఇట్లా ఇంకా బ్రౌనిష్గా రావాలి. మనము సిమ్లోనే వేయించాలి. ఓపికతో మనం వేస్తే లోపలంతా బాగా ఉడుకుతుంది అన్నమాట. నిదానంగా కలుపుతుంది. నూనె కూడా ఎక్కువ పీల్చదండి దీంట్లో. మనం ఆ పిండిలో మనం కలిపేటప్పుడు కూడా ఏమీ మిక్స్ చేసే అవసరం లేదు. అన్నీ దాంట్లోనే ఉంటుంది. కాబట్టి మీరు నీళ్ళు వేసి మట్టుకే కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇట్లా ఉడకాలి. ఇప్పుడు చక్కెర పాకము ఇప్పుడు దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఈ నీళ్ళు చూసేకి మీకు ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అది ఊరే కొద్దీ కొంచెము తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా కొన్ని సిమ్లోనే మళ్ళీ ఇంకా మీరు చిన్న సైజు వేసుకుంటే కూడా ఇంకా కొన్ని ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఈ సైజే కావాలనేసి ఇట్లా కలుపుతూ ఉండాలి.
చూడండి, ఇది కూడా ఉడికిపోయిందండి. ఇంత ఇట్లా రావాలన్నమాట కలర్. మనం సిమ్ములోనే ఉడకపెడతాం, ఇది వేయిస్తూ ఉంటే ఈ కలర్లో రావాలన్నమాట. ఫస్ట్లోనే మనము వేసేటప్పుడే ఇట్లా మనం గంటితో మునిగేలాగా చూసుకోవాలన్నమాట. ఇది ఆవు నెయ్యి, మేము ఇంట్లోనే తయారు చేసే నెయ్యి అనమాట. ఈ నెయ్యిని వచ్చి ఇప్పుడు దీంట్లో వేస్తాం. ఈ నెయ్యి ఎలా తయారు చేసేది కూడా ఒకసారి చూపిస్తానండి. నెయ్యి అనమాట, ఇది వేడిగా ఉంది కాబట్టి దీంట్లో కరిగిపోతుంది నెయ్యి. నెయ్యి లాస్ట్లో వేసినామంటే మంచి టేస్ట్ వస్తుంది. కరిగిపోతుంది దీంట్లోనే అన్నమాట మంచి. ఇప్పుడు కొంచెంసేపు అయినాక బాగా ఊరి ఇంకా పెద్ద సైజుగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు బాగా ఈ జీరాలో బాగా ఇది చూడండి. చూడండి, మధ్యలో బాగా ఉడికిపోయింది. ఇట్లా ఉండాలన్నమాట, అప్పుడు తినడానికి టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇట్లా మనం ఇది చేస్తే ఎంత బాగా ఇది అవుతుంది. ఐస్ క్రీమ్లో వేసుకొని కూడా తినచ్చు. చేసి ట్రై చేయండి, బాగుంటే కామెంట్ బాక్స్లో మాట్లాడండి. ట్రై చేసి చూడండి, బాగుంటే కామెంట్లో చెప్పండి.